హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు సోల్ స్టోరీస్ విత్ డీప్ వాయిస్. నేను మీ హనీ బటర్ఫ్లై. ఇక స్టోరీలోకి వెళ్దామా? అనుకోకుండా ఒకరోజు పార్ట్ 2. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇంతకుముందు వీడియోని మీరు తప్పకుండా చూడాల్సిందే. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే లగేజ్ బ్యాగ్ పక్కన పెడుతూ వెంటనే ఫ్రెష్ అవ్వు, అంతలో నేను తినడానికి ఏదైనా ప్రిపేర్ చేస్తాను అంటూ తన బెడ్రూమ్ వైపు చూపించాడు మోహిత్. అదేంటి, ఇంట్లో ఎవరూ లేరా అన్న మాట తన పెదవి వరకు వచ్చింది, కానీ శ్వేతకి అడగాలి అనిపించలేదు. అలా బెడ్రూమ్ లోపలికి నడుస్తోంది. అయితే తడిసిన తన బట్టల నుండి ఆమె శరీరం చాలా అందంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆమె వైపు చూడకూడదు అని కంట్రోల్ చేసుకుంటున్న మోహిత్ వెంటనే తన చూపు తిప్పుకున్నాడు. తనకి పెళ్ళయింది. ఎందుకు నేను ఇంకా తన గురించి కాలేజ్ టైంలో ఆలోచించినట్లే ఆలోచిస్తూ ఉన్నాను? తన ఆలోచనల నుండి నేను ఎందుకు బయటపడలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూనే తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుందాము అన్నట్లు షర్ట్ బటన్స్ తీస్తూ ఏదో ఆలోచిస్తూ అలా శ్వేత వెళ్ళిన రూమ్ లోపలికే వెళ్ళాడు. అయితే అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకుందాము అన్నట్లు తన టాప్ తీసేసిన శ్వేత ఎదురుగా వచ్చిన మోహిత్ని చూసి, ఏయ్ ఏం చేస్తున్నావురా అని పెద్దగా అరిచింది. అయితే లోదుస్తులతో మాత్రమే ఉన్న శ్వేత అలా కనిపించేసరికి మోహిత్ వెంటనే వెనక్కి తిరిగి సారీ ఏంటిది ఇలా చేశాను అని మనసులో అనుకుంటూనే ఏదో చూసుకోకుండా ఆలోచిస్తూ వచ్చేశాను అని అన్నాడు. వెంటనే శ్వేత పక్కనే ఉన్న టవల్ తీసి తన శరీరానికి అప్పటికే అడ్డు పెట్టేసుకుంది. బెడ్పై ఉన్న పిల్లో తీసి మోహిత్ వైపు విసిరేస్తూ, నువ్వే కదరా ఈ రూమ్కి వెళ్ళమని చెప్పా, ఇంతలో ఎలా మర్చిపోయా, బయటకు వెళ్ళు అంటూ కాలేజ్లో ఉన్న ఫ్రెండ్షిప్ చనువుతో మాట్లాడేసింది శ్వేత. ఇప్పటికే తనని తాను కంట్రోల్ చేసుకోలేని మోహిత్ తనని అలా చూసిన తర్వాత ఇంకా ఫీలింగ్స్ పెంచుకున్నాడు. వెంటనే ఆ గది నుండి బయటకు వచ్చి వేరొక గదికి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. తర్వాత అలా కిచెన్ వైపుగా తన అడుగులు వేశాడు. ఈలోపుగా తన బట్టలు మార్చుకొని మోహిత్ వైఫ్ శారీ ఒకటి కబోర్డ్లో ఉండడం చూసి దాన్ని తీసి కట్టుకొని బయటకు వచ్చింది శ్వేత. ఈలోపుగా అరేంజ్ చేసిన ఫుడ్ అలా డైనింగ్ టేబుల్పై పెట్టి అక్కడక్కడ క్యాండిల్స్ వెలిగించి రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేశాడు. ఇదంతా చూసిన శ్వేతకి చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. నవ్వుతూ, ఏంట్రా ఇదంతా అని అడిగింది. ఆమె వైపు తిరిగి మోహిత్ తనని ఆ శారీలో చూసి మళ్ళీ తనని తానే మైమరిచిపోయాడు. తను ఎంతో ఇష్టంగా తన వైఫ్కి కొనిచ్చిన శారీ అది. శ్వేతకి సూపర్గా సెట్ అయినట్లు తనకి అనిపించింది. అంతే 2 నిమిషాలు ఆమెను కన్నార్పకుండా చూసి వెంటనే తన మైండ్ డైవర్ట్ చేసుకుంటూ, రండి మేడం వచ్చి కూర్చోండి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ వైపు చూపించాడు. నవ్వుతూ శ్వేత వెళ్ళి చైర్లో కూర్చుంది. తను కూడా చైర్లో కూర్చుంటూ, రాక ఎన్ని ఇయర్స్ తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది, దానిని మెమొరబుల్గా మనం ఎండ్ చేయాలి కదా, అందుకే ఇదంతా అని అన్నాడు. అవునా, సరే అంటూ కూర్చుని తను ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ చూస్తూ ఉంది శ్వేత. సరే ఇప్పుడు చెప్పు, ఏం జరుగుతుంది లైఫ్లో, అంతా ఓకే కదా అని అడిగాడు మోహిత్. శ్వేతకి ఏం చెప్పాలో తెలియలేదు. నా సంగతి తర్వాత, కానీ నువ్వేంటి ఒంటరిగా ఉంటున్నావు? నేను ఇంటికి వెళ్దాం అన్నప్పుడు ఇంట్లో నీ వైఫ్ ఉంటుంది, మనం వచ్చేసరికి రిసీవ్ చేసుకుంటుంది అనుకున్నాను. చూస్తుంటే ఎప్పటి నుండో తను లేనట్టుంది, ఏం జరిగింది అంటూ ఫుడ్ వడ్డించుకుంటూ అడిగింది శ్వేత. అప్పటి వరకు జాయ్ఫుల్గా ఉన్న తన ఫేస్ ఒక్కసారిగా వాడిపోయింది. అది చూసిన శ్వేత, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది. వెంటనే మోహిత్, చాచా అలా ఏం లేదు, అమ్మా నాన్న బలవంతం మీద మ్యారేజ్ చేసుకున్నాను, ఇష్టం లేకపోయినా సరే నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని బాధ పెట్టకూడదు అని తనని చాలా ప్రేమగా చూసుకున్నాను. అలా 2 ఇయర్స్ కూడా కాకముందే యాక్సిడెంట్లో తను చనిపోయింది. ఆ షాక్ నుండి బయటకు రావడానికి నాకు 1 ఇయర్ పట్టింది. అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాను అని చెప్పాడు. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మోహిత్కి మ్యారేజ్ అయిందని మాత్రమే తెలిసిన శ్వేత తన వైఫ్ చనిపోయింది అని తెలిసాక ఏం చేస్తుంది తెలుసుకోవాలి అనుకుంటే రేపు రాబోయే మన పార్ట్ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. అలా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ గట్టిగా కొట్టేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీరు ఇచ్చే ప్రోత్సాహం రాబోయే కథకి శ్రీకారం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.